ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే ఏ దర్శనానికి ఎంత సమయం పడుతోంది అన్న వివరాలను గురించి, మరియు భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూన్ 15వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 90,815 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 35,007 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,52,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా డైరెక్ట్గా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ప్రతిరోజు ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లిన భక్తులకైతే దర్శనానికి దాదాపుగా 6 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకైతే దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకైతే గంటన్నర లోపు దర్శనం పూర్తయిపోతుంది. సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది రోజులాగే ఈ రోజు కూడా కొనసాగుతోందండి. ఈ విధంగా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి దాదాపుగా 2 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఈ రోజు కూడా నిన్న మొన్నట్లాగే భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగానే ఉందండి. ఫ్రీ దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. అలాగే తిరుపతిలో సర్వదర్శనం టికెట్లను ఇచ్చే చోట కూడా భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగానే ఉందండి. ఇంకా తగ్గుముఖం అయితే పట్టలేదు. ఇక భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, మేడం సెప్టెంబర్ 300 రూపాయల టికెట్స్ ఓపెన్ అవ్వగానే యూజువల్లీ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతాయి అని అడిగారు. 300 రూపాయల దర్శనం టికెట్లు అనేవి విడుదల చేసిన అర్ధ గంటకంతా ఫుల్ అయిపోతాయండి. మీరు జస్ట్ టీటీడీ వారు ఓపెన్ చేసినప్పటి నుంచే టికెట్స్ అన్నీ ఫుల్ అయిపోతూ వస్తాయి. అరగంట లోపు అన్ని టికెట్లు కూడా ఫుల్ అయిపోతాయి. అలాగే శ్రీవారి మెట్టు టికెట్ అంటే శ్రీవారి మెట్టు ద్వారానే నడవాల గోవింద అని అడిగారు. అవునండి, శ్రీవారి మెట్ల మార్గంకి సంబంధించిన దర్శనం టికెట్లను అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. వాటిని తీసుకున్న వారు ఖచ్చితంగా శ్రీవారి మెట్ల మార్గంలోనే నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్ళేటప్పుడు 1200 మెట్టు దగ్గర మీరు తీసుకున్న దర్శనం టికెట్ని ఖచ్చితంగా స్కాన్ చేయించుకొని వెళ్ళాలి. అప్పుడే మీకు దర్శనం అనేది ఉంటుంది. అలాగే రూమ్స్ ఆఫ్లైన్లో అవైలబుల్గా ఉంటాయా మేడం అని అడిగారు. అవునండి, తిరుపతిలో అయితే రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రూమ్స్ని కేటాయిస్తారండి. అలాగే తిరుమల కొండపైన అయితే ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 గంటల నుంచి రూమ్స్ని కేటాయిస్తారు. భక్తుల యొక్క రద్దీని బట్టి రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయండి. ఈ రూమ్స్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. రూమ్స్ యొక్క సౌకర్యాలను బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. అలాగే ఇంకొకరు, లక్ష్మి గారు, నాకు మా పాపకి 14 ఏళ్ళు అంగప్రదక్షిణం సేవకి బుక్ చేసుకున్నాము. మా పాపని అలౌ చేస్తారా చెప్పండి అని అడిగారు. మీ పాపకి కూడా మీతో పాటు దర్శనం టికెట్ బుక్ చేసి, అంటే ఇద్దరికి 2 అంగప్రదక్షిణం టికెట్లు ఉన్నట్లయితే కనుక ఇద్దరిని సేవకి అలౌ చేస్తారండి. మీ పాపకు టికెట్ లేకపోతే కనుక అలౌ చేయరు. ఎందుకంటే 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారికి మాత్రమే దర్శనం టికెట్ లేకుండా సేవ కానీ దర్శనం కానీ ఉంటుందండి. 12 ఏళ్ల వయస్సు దాటిన పిల్లలకైతే కనుక ఖచ్చితంగా మీరు ఏ సేవకి వెళ్తున్నా ఆ సేవా టికెట్ వారికి కూడా బుక్ చేయాల్సి ఉంటుంది. అలాగే మేడం, మేము జూలై 8వ తేదీన ఉదయం 4 గంటలకి రీచ్ అవుతాము. సో మాకు సోమవారం రోజు దర్శనం కోసం సర్వదర్శనం టికెట్స్ దొరుకుతాయా? మాకు రిటర్న్ ట్రైన్ ట్యూస్డే రోజు మధ్యాహ్నం ఉంది. అప్పటి వరకు దర్శనం అయిపోతుందా? ప్లీజ్ రిప్లై అని అడిగారు.
మీరు జూలై 8వ తేదీన ఉదయం 4 గంటలకు దిగితే గనక అప్పటికి ఏ దర్శనం టికెట్లు కూడా ఉండవండి. ప్రతిరోజు కూడా సాయంత్రం 4 లేదా 5 గంటల నుంచి రాత్రి 7-7:30 గంటల వరకు ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. టికెట్లో ఇచ్చిన దర్శనం టైంకి తేదీకే మీరు దర్శనానికి వెళ్లాల్సి ఉంటుందండి. ఏ రోజు సంబంధించిన దర్శనం టికెట్లను దాని ముందు రోజు సాయంత్రం నుంచి కేటాయిస్తారు టీటీడీ వారు. కాబట్టి మీరు సోమవారం గనుక దిగినట్లయితే మంగళవారానికి సంబంధించిన దర్శనం టికెట్లు సోమవారం సాయంత్రం నుంచి ఇస్తారు, వాటిని తీసుకోవాలి మీరు. అలాగే దర్శనం టైం ఎప్పుడు ఇస్తారు అనేది టికెట్లో ఉంటుందండి, మనం ముందే చెప్పలేము. మంగళవారానికి దర్శనం టికెట్ అయితే సోమవారం ఇస్తారు, అందులో ఇచ్చిన దర్శనం టైంకే మీరు దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ట్రైన్ మీకు ముందే ఉంటే గనక మీరు దానికంటే ముందే ఉదయాన్నే మీరు ఎస్ఎస్డి టోకెన్ క్యూ లైన్కి వెళ్ళి అక్కడ వాలంటీర్స్ని రిక్వెస్ట్ చేయండి, మాకు ట్రైన్ ఉంది ముందే అలౌ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే మిమ్మల్ని ముందుగానే దర్శనానికి పంపించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.